టీచర్ల ప్రమోషన్లపై ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు సుప్రీం ఓకే చెప్పడంపై ప్రభుత్వ పంచాయతీరాజ్ టీచర్ల మధ్య ఏకాభిప్రాయం రావటం లేదు. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో సర్వీస్ రూల్స్ ని రూపొందించి ప్రమోషన్ స్కెడ్యూల్ ని విడుదల చేయాలని ఒకరంటుంటే, పూర్తి తీర్పు వచ్చే వరకు ప్రమోషన్లను ఆపాలని మరో వర్గం అంటోంది. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ చెల్లవంటూ గతేడాది హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ప్రమోషన్లకు రూట్ క్లియర్ అయింది. రాష్ట్రంలో 503 ఎంఈఓ, 200కు పైగా డైట్ లెక్చరర్స్, 56 డిప్యూటీ డీఈఓ పోస్టులు, దాదాపు 1000 హెడ్ మాస్టర్, 4000 వరకు స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి. ఇవి కాకుండా తెలుగు పండిట్, పీఈటీ పోస్టుల అప్గ్రేడేషన్ తో మరో 8000 పోస్టులు కూడా ప్రమోషన్స్ కు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ భర్తీ చేయాలంటే సర్వీస్ రూల్స్ కావాలి. వెంటనే సర్వీస్ రూల్స్ రూపొందించి ప్రమోషన్స్ షెడ్యూల్ విడుదల చేయాలంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ నిబంధనలకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఇంటిగ్రేషన్ అన్న పదం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో విద్యారంగం సంక్షోభంలో పడిందంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. హైకోర్టు తీర్పును నిలుపుదల చేస్తూ సుప్రీం ఇచ్చిన స్టేతో సర్వీస్ నిబంధనల్ని రూపొందించి ప్రభుత్వ పంచాయతీరాజ్ స్కూళ్లలో ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ నిలుపుదల చేయడం వల్ల రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నట్లయింది. ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చింది కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేగంగా స్పందించి ఈ సర్వీస్ నిబంధనలను రూపొందించి ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయ పాఠశాలల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రమోషన్ షెడ్యూల్ ఇచ్చి ఎస్ఎస్సి పరీక్షలు, ఎమ్మెల్సీ ఎన్నికలు వీటన్నిటికంటే ముందే పదోన్నతుల ప్రక్రియని పూర్తి చేసినట్లయితే కనీసం వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా ఈ విద్యారంగంలో ఈ సంక్షోభం నివారించబడి ప్రభుత్వ పాఠశాలలు మరింత సజావుగా సాగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధ్యం కాదన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు పూర్తిస్థాయి తీర్పు వచ్చే వరకు ప్రమోషన్స్ ఆపాలంటున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల నేతలు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడ్డ లోకల్ బాడీ పోస్టుల్ని రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏర్పడ్డ పోస్టుల్ని కలపడం అసాధ్యమంటున్నారు. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల్ని పక్కన పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని తీసుకొచ్చింది. దానిపైన కూడా హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని జనవరి 4న హైకోర్టు రూలింగ్ కూడా ఇచ్చింది. దానిపైన కూడా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తామంటున్నారు. పూర్తి జడ్జిమెంట్ వస్తుంది తప్ప గతంలో 30 సెప్టెంబర్ 2015 నాడు సుప్రీంకోర్టు చెప్పింది, గౌరవ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో ఒక్క అక్షరాన్ని మార్చడానికి వీల్లేదని చెప్పింది. ఆ జడ్జిమెంట్ ప్రకారమే ప్రభుత్వ ఉపాధ్యాయులను పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను కలపడం వీలు కాదని స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చింది. దానిపైన ప్రభుత్వం సవరణ తీసుకొచ్చింది. ఆ సవరణను కూడా గౌరవ హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. కాబట్టి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పూర్తి జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి చూడాల్సిందిగా మేము కోరుతున్నాము. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.